హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సక్సెస్ సిరీస్. ఈరోజు మనం టీజీటెట్ ప్రీవియస్ పేపర్ 1 2024 తెలుగుకు సంబంధించిన క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కు సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే కింది పద్యాన్ని చదివి 1 నుండి 5 వరకు ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి. గపగప చొచ్చివచ్చు చలిగాలికి కప్పలు లేని దీపముల్, రెపరెపలాడిపోయే చెలరేగిన చీకట్లో శరీరముల్, రిపులకు నప్పజెప్పిన దరిద్రులు నిద్రలు పోయినారు, నీవిప్పుడే సవారీ చేసి ఎలయంపకు వారిని వానదేవుడా. ఈ పద్యానికి సంబంధించిన క్వశ్చన్స్ మనం చూసుకున్నట్లయితే రిపులు అనే పదానికి అర్థం ఆప్షన్ 1 శత్రువులు, ఆప్షన్ 2 మిత్రులు, ఆప్షన్ 3 బంధువులు, ఆప్షన్ 4 రాజులు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 శత్రువులు. నెక్స్ట్ క్వశ్చన్, గపగప వచ్చినదేమిటి? ఆప్షన్ 1 వాన, ఆప్షన్ 2 గాలి, ఆప్షన్ 3 మబ్బులు, ఆప్షన్ 4 ఎండ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 గాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరిని బాధ పెట్టవద్దు అని కవి అంటున్నాడు? ఆప్షన్ 1 పెద్దవాళ్లను, ఆప్షన్ 2 చిన్నపిల్లలను, ఆప్షన్ 3 దరిద్రులను, ఆప్షన్ 4 గొప్పవారిని. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 దరిద్రులను. నెక్స్ట్ క్వశ్చన్, పద్యం ఆధారముగా చెలరేగినదేమిటి? ఆప్షన్ 1 మంటలు, ఆప్షన్ 2 గాలి, ఆప్షన్ 3 చీకటి, ఆప్షన్ 4 వర్షం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 చీకటి. నెక్స్ట్ క్వశ్చన్, పై పద్యం దేని గురించి తెలియజేస్తుంది? ఆప్షన్ 1 పేదవాళ్ళు, ఆప్షన్ 2 గాలివాన, ఆప్షన్ 3 పల్లెటూళ్ళు, ఆప్షన్ 4 పట్టణాలు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 గాలివాన. నెక్స్ట్ క్వశ్చన్, గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని ఏ కాండ వరకు రాశాడు? ఆప్షన్ 1 అరణ్యకాండ, ఆప్షన్ 2 బాలకాండ, ఆప్షన్ 3 కిష్కింధకాండ, ఆప్షన్ 4 యుద్ధకాండ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 యుద్ధకాండ. నెక్స్ట్ క్వశ్చన్, వరకవిగా ప్రసిద్ధి పొందినది ఎవరు? ఆప్షన్ 1 టి కృష్ణమూర్తి, ఆప్షన్ 2 డాక్టర్ ఆడపు చంద్రమౌళి, ఆప్షన్ 3 గుర్రం జాషువా, ఆప్షన్ 4 రావికంటి రామయ్య గుప్తా. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 రావికంటి రామయ్య గుప్తా. నెక్స్ట్ క్వశ్చన్, వర్షయోగము అనే రచన చేసినది ఎవరు? ఆప్షన్ 1 గంగుల సాయిరెడ్డి, ఆప్షన్ 2 ఆచార్య కె రుక్నుద్దీన్, ఆప్షన్ 3 డాక్టర్ పల్లా దుర్గయ్య, ఆప్షన్ 4 టివి నారాయణ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 గంగుల సాయిరెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, సత్యవతి సాంత్వనం రచించినది ఎవరు? ఆప్షన్ 1 పండిత రామసింహ కవి, ఆప్షన్ 2 కాకుల్యం శేషప్ప కవి, ఆప్షన్ 3 మరిగంటి పురుషోత్తమాచార్యులు, ఆప్షన్ 4 డాక్టర్ వనమామలై వరదాచార్యులు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 మరిగంటి పురుషోత్తమాచార్యులు. నెక్స్ట్ క్వశ్చన్, ద్వంద్వం అనే పదానికి అర్థము? ఆప్షన్ 1 వెలుగు, ఆప్షన్ 2 దగ్గర, ఆప్షన్ 3 చీకటి, ఆప్షన్ 4 ద్వారం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 చీకటి. నెక్స్ట్ క్వశ్చన్, అగ్గలం అనే పదానికి అర్థము? ఆప్షన్ 1 అగ్గి, ఆప్షన్ 2 అధికం, ఆప్షన్ 3 అధ్వానం, ఆప్షన్ 4 అదృష్టం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 అధికం.
నెక్స్ట్ క్వశ్చన్, స్యందనం అనే పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ 1 సందు, వీధి. ఆప్షన్ 2 తెర, పడవ. ఆప్షన్ 3 రథము, తెర. ఆప్షన్ 4 రథము, బండి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 రథము, తెర. నెక్స్ట్ క్వశ్చన్, రూప్యము అనే పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ 1 రూపాయి, పైసలు. ఆప్షన్ 2 వెండి, పసిడి. ఆప్షన్ 3 వెండి, రజతము. ఆప్షన్ 4 వెండి, సీసం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 వెండి, రజతము. నెక్స్ట్ క్వశ్చన్, రీతి అనే పదానికి నానార్థాలు. ఆప్షన్ 1 విధము, పసిడి. ఆప్షన్ 2 విధము, ఇత్తడి. ఆప్షన్ 3 విధము, ఇనుము. ఆప్షన్ 4 విధము, రాగి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 విధము, ఇత్తడి. నెక్స్ట్ క్వశ్చన్, వర్షాలు కురిశాయి, పంటలు బాగా పండాయి. ఇది ఏ వాక్యము? ఆప్షన్ 1 సంశ్లిష్ట వాక్యము. ఆప్షన్ 2 సంయుక్త వాక్యం. ఆప్షన్ 3 సామాన్య వాక్యం. ఆప్షన్ 4 సంస్కృత వాక్యం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 సంయుక్త వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్, వండిన కుండ అనేది. ఆప్షన్ 1 జాతీయం. ఆప్షన్ 2 సామెత. ఆప్షన్ 3 విగ్రహవాక్యం. ఆప్షన్ 4 నుడికారం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 జాతీయం. నెక్స్ట్ క్వశ్చన్, చంపకమాల పద్యంలో యతి స్థానం. ఆప్షన్ 1 పాదంలో 10వ అక్షరం. ఆప్షన్ 2 పాదంలో 11వ అక్షరం. ఆప్షన్ 3 పాదంలో 12వ అక్షరం. ఆప్షన్ 4 పాదంలో 13వ అక్షరం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 పాదంలో 11వ అక్షరం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం. ఆప్షన్ 1 ఉపమాలంకారం. ఆప్షన్ 2 రూపకాలంకారం. ఆప్షన్ 3 అతిశయోక్తి అలంకారం. ఆప్షన్ 4 ఉత్ప్రేక్ష అలంకారం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 ఉత్ప్రేక్ష అలంకారం. నెక్స్ట్ క్వశ్చన్, వికల్పము అనగా. ఆప్షన్ 1 సంధి తప్పక జరగడం. ఆప్షన్ 2 సంధి అసలే జరగకపోవడం. ఆప్షన్ 3 ఒకసారి సంధి జరిగి మరొకసారి సంధి జరగకపోవడం. ఆప్షన్ 4 2 సార్లు సంధి జరగటం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 ఒకసారి సంధి జరిగి మరొకసారి సంధి జరగకపోవడం. నెక్స్ట్ క్వశ్చన్, విమర్శను సహృదయంతో స్వీకరించడం అనే సృష్టీకరణ ఈ బోధనా లక్ష్యానికి చెందినది. ఆప్షన్ 1 భాషాభిరుచి. ఆప్షన్ 2 రసానుభూతి. ఆప్షన్ 3 సృజనాత్మక శక్తి. ఆప్షన్ 4 సముచిత మనోవైఖరులు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 సముచిత మనోవైఖరులు. నెక్స్ట్ క్వశ్చన్, దినచర్య రహస్యలేఖలు ఈ రకమైన భాషా ప్రయోజనానికి ఉదాహరణలు. ఆప్షన్ 1 సాంకేతిక, గ్రహణ, వాగ్రూప, ప్రకాశం. ఆప్షన్ 2 ఉద్దీపన, అభివ్యక్తి, లిఖిత రూప, ఆత్మగతం. ఆప్షన్ 3 సాంకేతికత, గ్రహణ, లిఖిత రూప, ఆత్మగతం. ఆప్షన్ 4 ఉద్దీపన, అభివ్యక్తి, వాగ్రూప, ప్రకాశం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ఉద్దీపన, అభివ్యక్తి, లిఖిత రూప, ఆత్మగతం. నెక్స్ట్ క్వశ్చన్, మౌన పఠన పరిమితులలో ఇది సరి అయినది. ఆప్షన్ 1 ఉచ్చారణ దోషాలు, శబ్ద దోషాలు, విషయ దోషాలు గుర్తించలేము. ఆప్షన్ 2 శ్రోతలకు వినిపించే అవకాశం మెండుగా ఉంటుంది. ఆప్షన్ 3 విద్యార్థులు లయబద్ధంగా పఠిస్తున్నది లేనిది తెలియదు. ఆప్షన్ 4 విరామ చిహ్నాలను పఠిస్తూ ఉనికితో భావరసస్ఫోరకముగాను పఠిస్తున్నది లేనిది పసిగట్టవచ్చు.
ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1. ఉచ్చారణ దోషాలు, శబ్ద దోషాలు, విషయ దోషాలను గుర్తించలేము. నెక్స్ట్ క్వశ్చన్. అర్ధ విపరణం మూలంగా చీర యొక్క అర్ధ సంకోచము, చెంబు యొక్క అర్ధ వ్యాకోచము ఈ వ్యాకరణ రకానికి చెందును. ఆప్షన్ 1. వర్ణాత్మక వ్యాకరణం. ఆప్షన్ 2. తులనాత్మక వ్యాకరణం. ఆప్షన్ 3. చారిత్రక వ్యాకరణం. ఆప్షన్ 4. ప్రయోగిక వ్యాకరణం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3. చారిత్రక వ్యాకరణం. నెక్స్ట్ క్వశ్చన్. ఉపవాచక బోధన ఉద్దేశాలలో సరి అయినది. ఆప్షన్ 1. క్షుణ్ణ పఠనాభిరుచి పెంపొందించుట. ఆప్షన్ 2. మౌన విస్తార పఠన నైపుణ్యాలను పెంపొందించుట. ఆప్షన్ 3. పఠన వేగాన్ని తగ్గించుకొనుట. ఆప్షన్ 4. స్వీయ పఠన శక్తి తగ్గిపోవుట. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2. మౌన విస్తార పఠన నైపుణ్యాలను పెంపొందించుట. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలు రాసిన అంశాలకు ఆధారాలు. ఆప్షన్ 1. ప్రాజెక్టు పని నివేదికలు. ఆప్షన్ 2. పిల్లలు రాసిన జవాబు పత్రాలు, టీచర్ డైరీ. ఆప్షన్ 3. ఉపాధ్యాయుని పాఠ్య ప్రణాళిక. ఆప్షన్ 4. నోటుబుక్కులు, నియోజనాలు, పోర్ట్ఫోలియోలు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4. నోటుబుక్కులు, నియోజనాలు, పోర్ట్ఫోలియోలు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please do subscribe to our channel and like this video.